డిగ్రీ పూర్తయింది. వయసు 30 ఏళ్ల లోపుంది అనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం వచ్చిందండి. ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. భారతదేశంలో పెద్ద ఇన్స్యూరెన్స్ కంపెనీల్లో అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా పెద్ద కంపెనీ ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. వీళ్ళు 500 మంది పైన ఇప్పుడు తీసుకుంటున్నారండి. అసిస్టెంట్స్ అంటున్నారు. అంటే గ్రేడ్ 3 కేటగిరీ 3 అంటారు దీన్ని. అసిస్టెంట్స్ అంటారండి. అంటే అక్కడ ఈ ఇన్స్యూరెన్స్ కంపెనీలో చాలా చాలా వింగ్స్ ఉంటాయి. అన్ని వింగ్స్‌లో కలిపి 500 మంది పైనే తీసుకుంటున్నారు. ఈ ఆగస్టు 17 ఇది గుర్తుంచుకోండి ముందు. ఆగస్టు 17 లాస్ట్ డేట్ కాబట్టి ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోవాలి. వెంటనే అప్లై చేసేసుకోండి. ఇక మిగిలిన అన్ని వివరాలు, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఏం చేయాలి, ప్యాటర్న్ ఏంటి, ఎలా ప్రిపేర్ అయితే బావుంటుంది, ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారా, అన్నీ కూడా ఇస్తానండి. ఎందుకంటే తెలుగు వాళ్ళు వెనకబడిపోతున్నారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న నోటిఫికేషన్స్‌లో తెలుగు వాళ్ళ శాతం 1, 2% కూడా ఉండట్లేదు. మనాళ్ళు ఐఐటీలు, జీలు వగైరా వీటి మీద పడ్డారు. సాఫ్ట్‌వేర్ తప్పించి మంచి ఉద్యోగాలు 40, 50 వేల రూపాయలు జీతం వచ్చే ఉద్యోగం చిన్న ఉద్యోగం ఏం కాదు కదండీ! మంచి ఉద్యోగమే. డిగ్రీ చదివిన వాళ్ళకి కాంపిటీషన్ ఏమన్నా పోనీ హెవీగా ఉందా అంటే అంత కూడా ఏమీ లేదు. తగ్గుతోంది ఎలాగో మీకు తెలుసు. కానీ అవగాహన లేక ఇబ్బంది పడేవాళ్ళ కోసం ఈ అవగాహన కల్పించాలని నేను ప్రతిదీ కూడా ప్రతి నోటిఫికేషన్ కూడా వదలకుండా ఇస్తున్నాను. సో మరి ఇది గుర్తుంచుకోండి. మొత్తం 500 పోస్టులు ఏవి బ్యాక్‌లాగ్స్‌తో కూడా కలుపుకొని ఉన్నాయండి. ఇక్కడ +2 లెవెల్‌లో డిగ్రీ అడుగుతున్నారంటే ఇంటర్ చదివి ఉండాలి. 10థ్ అయిపోయాక ఇంటరు, తర్వాత డిగ్రీ. ఇందులో ఇంగ్లీషు ఖచ్చితంగా ఉండాలండి. ఇంగ్లీష్ మీడియం అయినా అయి ఉండాలి. ఒక సబ్జెక్ట్‌గా ఉండాలి. ఎందుకంటే మరి రాతకోతలు వగైరా అంతా ఇన్స్యూరెన్స్ కంపెనీల్లో ఇంగ్లీష్ ఉంటుంది కదా! అందుకోసం అన్నట్టు. గుర్తుంచుకోండి. 30 ఏళ్ళు. డేట్ కరెక్ట్‌గా చెప్తాను. 95 జూలై 31 గుర్తుంచుకోండి. 2004 జూలై 31 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళై ఉండాలి. మిగిలిన వాళ్ళు ఫిట్ అవ్వరు. కాకపోతే సడలింపు అనేది తెలుసు కదా! ఓబీసీలకి, ఎస్సీ, ఎస్టీలకి, వికలాంగులకి, మహిళలకి కొంత ఉంది. అది ఇస్తారు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ నేను ఇస్తున్నాను. ఇక్కడ టైం సరిపోదు కాబట్టి అక్కడికి వెళ్ళి ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇక లాస్ట్ డేట్ మళ్ళీ గుర్తు చేస్తున్నా ఆగస్టు 17 ఎక్కువ టైం లేదు. దయచేసి ఇమ్మీడియేట్‌గా అప్లై చేసేసుకోండి. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చి మన రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ రూ. 100 పెట్టారు. మిగిలిన వాళ్ళకి రూ. 850 పెట్టారు అప్లికేషన్ ఫీజు. ఇక టైర్ 1 ఎగ్జామ్ కూడా అనౌన్స్ చేసేసారండి. ఈ సెప్టెంబర్ 7నే టైర్ 1 ఎగ్జామ్. రేపు రాబోయే సెప్టెంబర్ 7 టైర్ 2 అక్టోబర్ 10. అక్టోబర్ 10 అయితే సెలక్షన్ ప్రాసెస్ కూడా గుర్తుంచుకోండి. రాత పరీక్ష ఉంటుంది. అది టైర్ 1, టైర్ 2 అనేది గుర్తుంచుకోండి. టైర్ 1 అనేది ప్రిలిమినరీ. అంటే ఇక్కడ వచ్చిన మార్కుల్ని ఫైనల్ సెలక్షన్‌కి తీసుకోరు. జస్ట్ టైర్ 2కి ఎంపిక చేయటం కోసం, టైర్ 2కి క్వాలిఫై అవ్వడం కోసమే టైర్ 1 ఉంటుంది కాబట్టి అది గుర్తుంచుకోండి. అంటే ఫోకస్ రెండిటి మీద పెట్టాలి తప్పదు. ప్రిలిమ్స్ అనుకుంటాం ఇది. అది మెయిన్స్ అనుకోండి. సో మరి మెయిన్ ఎగ్జామ్ తర్వాత స్థానిక భాషా పరీక్ష అప్పుడు తర్వాత పెడతారండి. ఓకే. తర్వాత ఇక మిగిలిన వివరాలు అన్నీ కావాలి అనుకుంటే ఇక్కడ ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ .org.in అని కొట్టండి. అక్కడికి వెళ్తే ఇక పూర్తి వివరాలు నోటిఫికేషన్ అంతా అందుబాటులో ఉంది. నేను కూడా ఇక్కడ ఇస్తున్నాను. ఇంకా ఎగ్జామ్‌కి వెళ్ళిపోదామండి. టైర్ 1లో ప్రిలిమినరీ కనీస అర్హత పరీక్ష మాత్రమే అని క్లియర్‌గా చెప్పేశారు. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. 100 మార్కులు, నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్క్ అనేది కోసేస్తారు. మరి ఇందులో సెక్షన్ 1 వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వెషన్లకి 30 మార్కులు 20 నిమిషాలేనండి. సెక్షన్ 2లో అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ గురించి చెప్తున్నాను నేను. సెక్షన్ 2లో రీజనింగ్ 35 మార్కులకి ఇక్కడ కూడా 20 నిమిషాలే ఇస్తున్నారండి. సెక్షన్ 3లో న్యూమరికల్ ఎబిలిటీ 35కి 35 ప్రశ్నలు 35 మార్కులు 20 నిమిషాలండి. మొత్తం మీద 100 మార్కులు 35 అవి సరిపోయింది కదండి. 30 మార్కులకి సరిపోయింది. సో మరి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మళ్ళీ అసలుకే మోసం వస్తుంది. అస్సలు తెలియదు అనుకున్నవి వదిలేయడం మంచిది. ఇక ఎలిమినేషన్ మెథడ్స్ ఇలాంటివి ఉన్నాయి కదండి ఎగ్జామ్ రాసేటప్పుడు. అవి కాస్త ఫాలో అయితే బాగానే ఉంటుంది. ఇక మెయిన్స్ ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన వాళ్ళని 1:10 అని, 1:15 అని, 1:50 అని ఇలా తీసుకుంటారు కదండి. అది నాకైతే గుర్తులేదు ఎంతమందిని తీసుకుంటారనేది. ఇక్కడ మెయిన్స్‌కి తీసుకుంటారు వాళ్ళని. ఈ మెయిన్స్ మాత్రం గుర్తుంచుకోండి. 5 సెక్షన్లు ఉంటాయి. 250 క్వెషన్స్ ఉంటాయండి. 5 సెక్షన్లు 250 క్వెషన్స్ 2 గంటలే. చాలా టైట్ ఉంటుంది అనుకోవచ్చు. అంతా ఆబ్జెక్టివ్ టైపే గుర్తుంచుకోండి. అంతా ఆబ్జెక్టివ్ టైపే. ఇందులో ఈ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. ఇందాకడ అది అయిపోయింది. ఇందులో ఈ 250 మార్కులు ఎలా ఉంటాయంటే సెక్షన్ 1 వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే దానిలాగే చూసుకోండి. ప్రిలిమినరీ ఎలా ఉందో అలాగే ఇస్తున్నారు. 40 ప్రశ్నలు ఇచ్చి 50 మార్కులు 30 నిమిషాలు. రీజనింగ్ 40 ప్రశ్నలు 50 మార్కులు 30 నిమిషాలు. న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు 50 మార్కులు 30 నిమిషాలు.
అక్కడ ఏదైతే ఉందో సేమ్ ఉన్నాయండి. కాకపోతే క్వశ్చన్లు, టైమింగ్ మారిందంతే. ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఒకటి ఇచ్చారు. 40 ప్రశ్నలు 50 మార్కులకి 15 నిమిషాలే ఇచ్చారండి. మొత్తం మీద 250 మార్కులకి ఇచ్చారు. మరి ఐఓసీఎల్ ఏదైతే వాళ్ళు నిర్దేశిస్తారండి, ప్రతి వాళ్ళు కూడా కనీసం కట్ ఆఫ్ అనేది ఇంత ఉండాలి. అంటే ఇన్ని మార్కులు అర్హత మార్కులు అంటాం. 30%, 25%, 35% ఉంటాయి కదా. అవి కూడా నోటిఫికేషన్లో ఇచ్చాను చూడండి. అవి తెచ్చుకోవాలండి. అవి కూడా తెచ్చుకోకుండా అయితే రాదు. అలాగని అవి తెచ్చుకుంటే ఉద్యోగాలు వచ్చే సందర్భం ఏమి ఉండదు. జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడుతున్న ఎగ్జామ్స్, చాలా ఎగ్జామ్స్లో ఒక 50% అబోవ్ మీరు స్కోర్ చేయగలిగితే సర్వీస్లో వస్తున్న అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. 50% అంటే టెస్ట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ పేపర్ ఒకసారి పట్టుకొని టెస్ట్ చేసుకుంటే, అంతకుముందు పేపర్లు, మోడల్ పేపర్లు టెస్ట్ చేసుకుంటే మీకు వస్తుందో రాదో తెలిసిపోతుంది. ఏ ఏరియాలో వెనకబడి ఉన్నామో తెలిసిపోతుంది. ఇక్కడ ఫోకస్ పెట్టాల్సిందల్లా ఏంటంటే గట్టిగా పెట్టాలండి. గట్టిగా మాక్ టెస్టులు రాయండి. అందుకే నేను చెప్తున్నా, మాక్ టెస్టులు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అవకాశం వదులుకోవద్దు బాబు, అవి వాడుకోండి. మన వాళ్ళకు కూడా కాస్త షేర్ చేయండి. ఏ ఒక్కళ్ళకి, ఏ నలుగురికి ఉద్యోగాలు వచ్చినా ఆ పుణ్యంలో మీకు వాటా ఉంటుంది. నాకు ఎలాగో ఉంటుంది. ఈ సమాచారం ఇస్తున్నాను కాబట్టి ఇచ్చిన దాన్ని మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేయడమేనండి. మీ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, మీ ఫ్రెండ్స్కి కాస్త వాట్సాప్ ద్వారా లింక్ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ లింక్ని కాస్త పంపించండి, అంతకు మించి ఏమీ లేదు. కాస్త అవగాహన అనేది పెంచాల్సిన అవసరం ఉంది. సో మరి ఈ 2 అయిపోయిన తర్వాత స్థానిక భాషా పరీక్ష అనేది ఒకటి ఉంటుందని చెప్పాం కదండి. ఇక్కడ క్వాలిఫై అవ్వాలి అంతే, క్వాలిఫికేషనే. దాని మార్కులు ఏమి ఫైనల్ సెలక్షన్లోకి తీసుకోరండి. సో మరి మెయిన్స్ ఎగ్జామ్లో ఏదైతే 250 చెప్పుకున్నాం కదా, 2 గంటల్లో 250 మార్కులకి ఏదైతే రాస్తున్నామో, ఇక్కడ వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని మెరిట్ అనేది కన్ఫర్మ్ చేసేస్తారు, మెరిట్ తీసుకుంటారు. సో చాలా మంచి అవకాశం. ఇలాంటి అవకాశాలు పోగొట్టుకోవద్దు. నేను ప్రత్యేకంగా ఇలాంటివి ఏదొచ్చినా ముందైతే ఒక వీడియో చేస్తున్నాను. అంటే మనం హెల్త్, ఎడ్యుకేషన్, హ్యాబిట్స్ రిలేటెడ్ ఇవన్నీ చెప్పుకుంటున్నామండి. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ కొన్ని వీడియోలు మాట్లాడుకుంటున్నా. జాబ్స్ మాత్రం వదిలిపెట్టకుండా ప్రతిదీ ఇవ్వాలనేదే నా తాపత్రయం. ఎందుకంటే ఇక్కడ కింద గ్యాప్ కనపడుతోంది. ఆ గ్యాప్ని ఎవరో ఒకళ్ళు ఫిల్ చేయాలి, నేను చేద్దామని. ఇప్పుడు నేను చదువుకునే రోజుల్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇలాంటివి ఉండేవి. సగం అర్థమయ్యేది, సగం కాదు. సగం సమాచారం తెలిసేది కాదు. ఇక్కడ కాస్త డీటెయిల్డ్గా ఇచ్చేస్తే ఆ తర్వాత ఇక మీరే సెర్చ్ చేసుకుంటారు. ఇక చాలా ఉన్నాయి కదండి, సోషల్ మీడియా, యూట్యూబ్ దగ్గర నుంచి చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మీరు ఎలాగూ సెర్చ్ చేసుకొని మిగిలిన సమాచారం పొందుతారనే ఉద్దేశంతో. సో మరి ఇలాంటి సమాచారం మళ్ళీ పొందాలి అనుకుంటే ముందైతే లైక్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి, మర్చిపోవద్దు. ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.